మా కాలేజ్ ఫీజు కట్టాలి. ఎంతరా? ఎప్పుడు కట్టాలి? నిన్ననే కట్టాలి. చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సరే సరే, ఎంత కట్టాలి? 20,000. ఓ, చూద్దాం. చెప్పు కదా. ఏం లేదు, చెప్పు బుజ్జి ప్లీజ్. బయటికి ఎక్కడికైనా పోతే మంచిగా ఉంటుందని. మరి అట్లా చెప్పొచ్చు కదా. నువ్వేమనుకుంటావా అని. నువ్వు నీ కోసం బతుకుతున్నావా, వేరే వాళ్ళ కోసం బతుకుతున్నావా? నీకు నచ్చింది చేస్తావా, వేరే వాళ్ళకి నచ్చింది చేస్తావా? నువ్వేనా, ఇంకా వేరే ఎవరన్నా? మస్తు మిస్ అయినా నిన్ను. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పాలి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో ఫొటోస్ ఎందుకు దిగుతావు? నేనున్నా కదా, నాతో దిగు, ఎన్నంటే అన్ని దిగు. వేరే అమ్మాయిలతో ఫ్రీగా ఉండకు. నీకు తెలుసా, నేను హట్ అయిన ప్రతిసారి నీ ఫొటోసే చూస్తూ కూర్చున్నా. చిన్న పిల్లగా లెక్క చేస్తావు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, మిస్అండర్స్టాండింగ్స్. బాధగా ఉంది. అయినా లైట్ తీసుకో. నువ్వు ఎట్లాగో నేను నీ ఫ్రెండ్ అని ఎవరికి చెప్పవు, నామోషి. కానీ నాకు ప్రపంచం మొత్తంకి నా ఫ్రెండ్ అని చెప్పేటోడే కావాలి. నేను చెప్తా, కానీ ఎంతైనా ఆడపిల్లని కదా, నాకు ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా. మనసులో ఉన్న మాట అంత ఈజీగా చెప్పేస్తే ఇజ్జత్ పోతుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడు నేర్చుకో ముందు. కళ్ళు మూసుకో. నేనేమో కళ్ళల్లో కళ్ళు పెట్టి. కళ్ళు మూసుకో. వాయ్యో, ఏందిది? నా గర్ల్ ఫ్రెండ్కి నేను ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్. ఇంతమంది అమ్మాయిలలో నేనే దొరికినానా నీకు? జస్ట్ జోక్ చేస్తున్నా కన్నా. అయినా ఇది నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కాదు, సెకండ్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ ఏంటిది మరి? నువ్వు వచ్చినావు కదా, మళ్ళీ మళ్ళీ రావాలి. రాలేవా? ఎట్లుంది? మస్తుంది. రోజు వస్తావా నువ్వు ఇక్కడికి? మొత్తం తెలిసినట్టే కూర్చున్నావు. ఇంకేమైనా తింటావా? అమ్మా, నాకు చాలు. నీకు బిర్యానీ అంటే ఇష్టమా? నువ్వు తినిపిస్తా అంటే రోజు వస్తా నీతోని. ఏ కాలేజ్ చదువుతున్నావు? దీని ఫింగర్ బౌల్ అంటారు. నాకు ఇది చాలా ఇష్టం. ఇక్కడ ఆపే చాలు, నేను పోతా. ఏమైంది? ఇక్కడేనా మీ ఇల్లు? ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతా. ఈ కిరాణా డబ్బోడు ఒకడు ఉరకాయించి చూస్తాడు. సరే, నీ ఇష్టం. బాయ్. కమల్ చైన్ కొనిచ్చిండంట. వాళ్ళిద్దరు మాట్లాడతలేరని విన్నా. బంగారందంట. అంతున్నోలానే చూడ్డానికి అట్లా ఉపయోగడు పిల్లగాడు. నువ్వు మొహం చూసి చెప్పు ఎవరి దగ్గర ఎంత ఆస్తుందో. సరే ఆగు, చూసొస్తా. ఆగు, ఆగు. ఈమె ఒకటి. కమల్ నాకు చైన్ కొనిచ్చిండు తెలుసా? బంగారం దానే. ఏడున్నావు? అవునా? సిటీకి వచ్చేసిన. సరే, నువ్వైతే ఇంటికి రా. మార్కెట్కి రాకు. సరే, నేను 4కి అడ్రస్ పంపిస్తా. 1 గంటలో వస్తా. బాగుంది కదా. ఎంత కన్నాడు? ఏమో, పెళ్లి చేసుకుంటానడా? అడిగినా. అవునా, మస్తుందబ్బా. ఈసారి ఉంగరం కొనిస్తా.
జాబ్ బంద్ చేయొచ్చు కదా ప్లీజ్ అబ్బా. ఏయ్ నువ్వేందే ఈడున్నావు? సారస్ ఏదో పని ఉందంటే వచ్చిన. ఇప్పుడు ఇడికి రమ్మంటే అడిగి పోతావా? గాడ మూల తొట్ల తాళం చేయిలు ఉన్నాయి, తీసుకో లోపల పోదాం. ఆడేం లేవు. ఈ ఇల్లు ఎవరిది అనుకున్నావే? నీ అయ్యేదనుకున్నావా? మేడంది. అయినదని చెప్పిండా నీకు? ఆ సంచి తీసుకో, కింద పెట్టు. మార్కెట్లో బిజీ ఉన్నా అన్నాడు. పనిలేదండి. షురూ చేసినావా నువ్వు ఇక? ఎంతసేపు అవుతుంది రానికి? చెప్పినా కదా గంట పడుతుంది. పక్కా గంట అవుతుందా? కనీసం గంటైనా పడుతుంది. నువ్వు నాకు కాల్ చేయి, నేను కొంచెం గరంలో ఉన్నా. నిజంగా నీ ఇల్లేనా ఇది? ఏంది గిడవన్నావు? రానికి గంట అవుతుంది అన్నావు. ఇగో ఇది తెచ్చిన వేసుకో. హెచ్ఎల్ నాకు కాలు కనబడతాయి అందులో. పబ్కి ఇట్లే పోతావా? పబ్కి తీసుకుపోతున్నావా? అయినా నేను వేసుకోను. నకరాలు చేయకు. వేసుకుంటే వేసుకో, లేకపోతే లేదు. ఓ